కొట్టినారా మీరు? మా దోస్తులు అందరూ కొంతసేపటికి హడల్ అయిపోయినట్టున్నారు. నేనేం కొట్టినా ఏం స్టార్టే చేయలే ఇంకా నేను పంచు డైలాగ్ పెళ్ళేది అనుకో మనుషులను కొడతా. మీ దోస్తులు ఏదో ఒకటి పంచి ఉండాలిగా. సో ఇప్పుడు మామూలుగా మీరు చేస్తుంటారు కదా, ఫుల్ కాంప్లిమెంట్స్ వస్తాయా? ఏది మీ స్కిట్స్ చేస్తుంటారు కదా. అయ్యో చాలా. అయితే ఎట్లా ద బెస్ట్ కాంప్లిమెంట్ యు గాట్ మొత్తం మీ గ్యాంగ్? నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు కొట్టేస్తాను మిమ్మల్ని అనేది ఇండస్ట్రీలో అసలు ప్రతి ఊసరవెల్లి చేసిన తర్వాత ఒక 5-6 months ప్రతి వాళ్ళు నేను కనబడితే చాలు కొట్టేస్తాను మిమ్మల్ని, నేను కనబడితే చాలు. నా డైలాగు వాళ్ళ ఇంట్లో కూడా వాడుకునేవాళ్ళు. వాళ్ళు ఎవరైనా టిఫిన్ సుమా గారు అంటుంటారు, యాంకర్ సుమా గారు, నీ డైలాగ్ ఇంట్లో వాడతాను, మా ఆయన ఏదైనా చెప్పాడు అనుకోండి, సుమా ఏంటి పరిస్థితి, నేను అటు వెళ్ళాను కొట్టేస్తాను మిమ్మల్ని అటు వెళ్తే ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా వాడుకోవడం డైలాగులు. అండ్ ఇంకో డైలాగ్ ఉందన్న, అది ఏదంటే బెస్ట్ కపుల్ అని ఒక స్కిట్ ఉంది, అంత లేదు అక్కడ 25 బ్యాలెన్స్ ఇక్కడ అని. అది అసలు మామూలుగా ఉండదు. సాడిస్ట్ భర్త, ఓకే, సాడిస్ట్ భర్త 3 పేర్స్ ఉంటాయి, 2 పేర్లు వస్తాయి, ఎండింగ్ పేరు వస్తుంది. అంటే బెస్ట్ కపుల్ ఎవరికి వస్తుందో వాళ్ళకి కప్పు వస్తుంది. సో ఎండ్ పేరు వాళ్ళిద్దరు కూలు. ఫస్ట్ ఏముంటుందంటే, చెప్పండి వెల్కమ్ సార్ వచ్చారు కదా, చెప్పండి మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఫస్ట్ వచ్చారు తెలంగాణ. 2 కాదు మరేంటి, సాజీవనం అంటే డెట్టింగ్ ఏమే అవు స్పెట్స్ ఉంటుంది ఆమెకి. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? 2-3 కన్నా వదిలేసినాం. అదేంటి సాజీవనం అంటే డేటింగ్ ఏమే అవు. ఓహో, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? భార్య భర్తలను అడగాలి. మీదేంటి సాజీవనం అంటే డేటింగ్ ఏమే అవు తుమ్ జావు అన్నారు. ఏదో కప్పు అన్నారు, సాజీవనం వాళ్ళ కప్పు ఇవ్వరు, డేటింగ్ చేశారు. మీరు పెళ్లి చేసుకుంటారు, ఓ మీరు ఇంత కప్పు కోసం మేము పెళ్లి చేసుకోం, మేము వెళ్ళి సాజీవనం చేసుకుంటాం, డేటింగ్ చేసుకుంటాం, ఏమే అవు చల్ నడు అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఒక పేరు అటు చేస్తే ఇంకో పేరు వస్తుంది, ఎండ్ పేరు. మూడో జంట వస్తున్నారు, ఒకసారి చూద్దాం. నడుస్తుంటే భార్య వెనకాల చాలా కూల్ వస్తుంది, వెనకాల నడుస్తున్నావేంట ఇక్కడ, ముందు నడుస్తున్నావేంట అక్కడ, సమానంగా నడుస్తున్నావేంట ఇక్కడ, అంత లేదక్కడ, ఏడుస్తున్నావేంటి అక్కడ, అంత లేదక్కడ, 25 బ్యాలెన్స్ ఇక్కడ, నడి ఇక్కడ, 25 బ్యాలెన్స్ అంటే అది కట్నం బ్యాలెన్స్, నడి ఇక్కడ, జడ్జి ఉన్నాడు, నువ్వేంటి ఇక్కడ, జడ్జి ఇక్కడ, మరి కూర్చో అక్కడ, క్వశ్చన్ ఏంటి అక్కడ, అడుగుతా ఉండండి ఇక్కడ అన్నాడు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అన్నప్పుడు, అరేంజ్ అంటాడేంటి అక్కడ, లవ్ అంటాడేంటి అక్కడ, లేదండి మా జారి, వాడికి చెప్తావేంటి అక్కడ, లేదండి నాకు చెప్తావేంటి ఇక్కడ, అంత లేదు నీకు అక్కడ, 25 బ్యాలెన్స్ ఇక్కడ, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అక్కడ అన్నప్పుడు, మీకు ఎంతమంది పిల్లలు అంటాడేంటి అక్కడ, నాకు తెలియకుండా పిల్లలు ఎవరు ఉన్నారు, అయ్యో లేదండి పిల్లలు లేరు ఇక్కడ, 25 క్లియర్ అయితేనే పిల్లలు ఇక్కడ. ఆ టైప్ ఆఫ్. అయితే అమ్మా ఈ క్వశ్చన్ నీకే అడుగుతున్నాను, ఒక ఆడది అర్ధరాత్రి 12 గంటలకు నడి రోడ్డు మీద నడిచినప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం వస్తుందని గాంధీ గారు అన్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటని అడుగుతాడు. వాడిని పిలిచి, జడ్జి డ్రా ఇక్కడ, అర్ధరాత్రి 12 గంటలకి దానికి పనేంటి అక్కడ, అర్ధరాత్రి 12 గంటలకి దానికి పనేంటి ఇక్కడ, 12కి రమ్మని హింటిస్తున్నాడు అక్కడ, 12కి రమ్మని హింటిస్తున్నాడు, అంత లేదు నీకు అక్కడ, మీ అయ్య ఎక్కడ, నా ఫోన్ ఎక్కడ, హలో మామ ఎక్కడ, అల్లుడు ఇక్కడ, 25 ఎక్కడ, ఫోన్ కట్ చేశాడు అక్కడ, మీ కొవ్వు అక్కడ, నువ్వు ఇంటికి రా అక్కడ, ఇత్తడైపోద్ది అక్కడ, రా అక్కడ అని చెప్పేసి వెళ్ళిపోతా. యాంకర్ వచ్చి అమ్మా ఏడుస్తుంటే అమ్మాయి యాంకర్ వచ్చి, అమ్మా ఇంత షాడిస్ట్ భర్తతో ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా అంటే, అంత లేదక్కడ, ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు వాడి రాజ్యం ఇక్కడ, ఇంటికి వెళ్ళిన తర్వాత నా రాజ్యం అక్కడ, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడక్కడ వాడికి ఇత్తడైపోద్ది అక్కడ. ఇంకో విషయం ఇక్కడ, ఈ కప్పు గాని మాకు రాలేదనుకో ఇక్కడ, నీకు ఇత్తడైపోద్ది అక్కడ, ఆయన ఎక్కడ అక్కడ, ఇది ఉంది అక్కడ, వస్తున్నాను అక్కడ, రిపేర్. జడ్జి ఉండేసి, నాకు ఈ టార్చర్ ఏంటి ఇక్కడ, వీళ్ళిద్దరిని చూసి నాకు తెలిసిపోయింది ఇక్కడ, లేదు ఇక్కడ. అది సూపర్ కాన్సెప్ట్, చాలా బాగుంది. అంటే ఇదైతే రియల్లీ హిలేరియస్, ఆసమ్, జస్ట్ ఆసమ్.